మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తలుచుకున్నాం అనుకో నువ్వేం చేయలేవు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మేము తలుసుకుంటే ఏదైనా చేస్తాము, మీ ప్రభుత్వాలు మాకు ఒక లెక్క కాదు. ప్రజలకి ఇల్లులు కావాలి, స్టాచ్యూలు కాదు. ఉన్న ఇల్లులు ఉలగొట్టి విగ్రహాలు పెట్టొద్దు. గత ప్రభుత్వాలే చేసినటువంటి లోపాలను సవరిస్తానని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీలకు మేమందరం కూడా మీకు సహకరించాము. ఆయన ఒక సీఎం పదవిలో ఉండి రాక్షస ఆనందం పొందుతుండు. తస్మాత్ జాగ్రత్త సీఎం గారు, మీరు ప్రజలకి సేవ చేయండి, వాళ్ళ బాధను చూసి ఆనందపడకండి. ఈరోజు బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఇందిరా పార్క్ వద్ద చేస్తున్నటువంటి మహాధర్నా శిబిరానికి వేలాదిగా రాష్ట్ర నలుమూలల నుండి మార్చి 2024 నుండి రిటైర్మెంట్ బకాయిలు రానటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు అనేటువంటిది ఈరోజు హైదరాబాదులోని ఈ ఇందిరా పార్కును దిగ్బంధం చేయడం జరిగింది. ఈరోజు ఈ వెంకటరమణారెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహాధర్నా లోపల మేము సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ మహాధర్నా లోపల మేము పాల్గొనడం జరిగింది. మేము వారికి సంఘీభావంగా మాత్రమే మేము ఇక్కడికి వచ్చి మా యొక్క పెన్షనర్ల పక్షాన మేము వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క స్థితి రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి ఏ యొక్క హామీ అనేటువంటిది నెరవేర్చడం వల్ల, తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి ధనిక రాష్ట్రాన్ని దివాలా కోరుకున్న రాష్ట్రంగా మార్చినటువంటి ఆ సందర్భం లోపల ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఉద్యోగులుగా, పెన్షనర్లుగా, తర్వాత విద్యార్థులు, తర్వాత ప్రజలందరం కూడా కలిసి ఏకమొత్తం మేమందరం కూడా కలిసి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ బుద్ధి చెప్పి మీ ప్రభుత్వాన్ని మీరు హామీ ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. అది కేవలం మా వల్లనే మీ అధికారంలోకి వచ్చారనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల ముందు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటివి ఏ ఒక్కటి అమలు పరిచిందా అనేటువంటిది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. మాకు ఉద్యోగులకు వెంటనే మీరు అధికారంలోకి వచ్చినట్లయితే 6 నెలల లోపల పిఆర్సీ ఇస్తా అన్నారు, పిఆర్సీ ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. పిఆర్సీ అనేటువంటిది జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నది. కమిషన్ వేశారు. శివశంకర్ గారి నేతృత్వం లోపల కమిషనర్గా వారికి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ రిపోర్టు సబ్మిట్ చేసుకునేటువంటి ఆ స్థితి లోపల మీరు లేరు. తీసుకుని తర్వాత దాన్ని అమలు చేసేటువంటి దిశలో మీరు ఆలోచించడం లేదు. మీరు ఏమన్నారంటే ఇంకా అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 DAలను వెంటనే నేను విడుదల చేస్తానని చెప్పారు. అప్పటికి ఆ పెండింగ్ డిగ్రీలు అనేటువంటి ఇప్పటికీ 5 DAలు అనేటువంటి పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఈ 5 DAలు అనేటువంటి కూడా మీరు ఇప్పటికి ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా అప్పటి వరకు ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులే కానీ, పెన్షనర్లే కానీ బిల్లులన్నింటినీ 15 రోజుల లోపల మీరు క్లియర్ చేస్తానని చెప్పారు. ఆ 15 రోజులు అనేటువంటి దాటిపోయి ఇప్పుడు మేము రిటైర్డ్ అయ్యి 24 నెలలుగా వస్తున్నది. 24 నెలలు రాలేదు మేడం. అయితే మేడం, మేము దాచుకున్నటువంటిది మా ఉద్యోగం, మీ యొక్క జీతం నుంచి మేము నెల పొదుపు చేసుకునేటువంటి ఆ జీపీఎఫ్ అనేటువంటిది ఉన్నది. ఆ జీపీఎఫ్ అనేటువంటిది కూడా, ఆ జీపీఎఫ్ నిధులన్నింటిని కూడా ఈరోజు మీరు 1000 కోట్లను కూడా మీరు పక్కదారి పట్టించడం జరిగింది. ఈ మేము దాచుకున్నటువంటిది ఆ యొక్క జీపీఎఫ్ మేము రిటైర్డ్ అయినా నెల రోజులకి మాకు చెల్లించాల్సి ఉండగా ఆ నిధులన్నీ మాకు ఇవ్వకుండా మీరు ఈరోజు పక్కదారి పట్టిస్తున్నారు. పక్కదారి పట్టించి జీపీఎఫ్ అయితేనేమి, జిఐఎస్ అయితేనేమి, టీహెచ్జీలు అయితేనేమి మాకు రావాల్సినటువంటి కమిటేషను, గ్రాట్యుటీ, తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవులు కానీ, తర్వాత లీవ్ ఎంకేజ్మెంట్ లీవు, తర్వాత డిఏలు, ఇవన్నింటి కూడా ఈరోజు మీరు పెండింగ్లో ఉండి ఈరోజు అన్ని పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మరి చెల్లించకుండా మీరు తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా 23 నెలలు దాటినప్పటికీ కూడా మీరు మాకు చెల్లించకపోయేసరికి మా ఉద్యోగులు మనోవేదనకు గురి అయ్యి, మానసిక వేదనకు గురి అయ్యి, ఆరోగ్యం క్షీణించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది చనిపోయినప్పుడు కూడా ఈ 72 మంది చనిపోయిన కానీ ముఖ్యమంత్రి గారికి మీకు ఏమాత్రం కనికరమైనటువంటి లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. కనికరమైనటువంటిది మా పైన లేదా? పెన్షనర్ల పట్ల ఏమాత్రం మానవత్వం లేదా? మీకు మానవత్వం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇంతమంది చావు కారమైనటువంటి మీరు ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాము.
తర్వాత ఇప్పటి వరకు మాకు చెల్లించాల్సినటువంటి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం బట్టి విక్రమార్క చెప్పినటువంటి లెక్కల ప్రకారమే డిసెంబర్ 31 వరకు 20,500 మందికి రిటైర్డ్ అయి ఉంటే తర్వాత ఈ 2 నెలలు జనవరి ఫిబ్రవరి కూడా రిటైర్డ్ అయినటువంటి వారిని కలుపుకొని 1,500 మంది రిటైర్డ్ అయితే 22,000 మంది రిటైర్డ్ అయినారు. ఈ 22,000 మందికి మీరు దాదాపుగా కోర్టు ఉత్తర్వుల మేరకు చాలా మందికి మీరు మా డబ్బులు చెల్లించకపోయేసరికి మనవేనుతోటి చాలా మంది కొంత వేచి చూసి తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు రాష్ట్ర ఉన్నత స్థానము ఉన్నత హైకోర్టు అనేటువంటిది తర్వాత మిమ్మల్ని ఆదేశించినప్పటికీ కూడా ప్రారంభం లోపల కొంతమందికి మాత్రమే మీరు చెల్లించడం జరిగింది ఆ కోర్టు ఉత్తర్వుల మేరకు. తర్వాత కాంటెంప్ట్ కేసు వేసినప్పటికీ కొంతమందికి కాంటెంప్ట్ కేసు వాళ్ళకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు కాంటెంప్ట్ కేసులు అయినటువంటి పెరుగుతున్నాయి అని వాటిని మీరు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తర్వాత వస్తున్నారు. ఇప్పటికీ 8 వాయిదాలు అయినటువంటి వేసి మార్చి 23వ తేదీకి కూడా మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా మీరు ధిక్కరిస్తున్నారు. అంటే మీ పరిపాలనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్రాలు హైకోర్టు చెప్పినా కానీ వినడం లేదు. తర్వాత ప్రజలకు అనుకూలంగా ప్రజా పరిపాలన నేను తెస్తానన్నారు. తర్వాత ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. తర్వాత ప్రజా పరిపాలన అన్నారు. తర్వాత ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదని మేము ప్రశ్నిస్తున్నాం. మే 24 ఇంతవరకు డబ్బులు ఏమి రాలేదు. పింఛన్ లేదు మాకు. సిబిఎస్ ఉద్యోగులు ఇలాంటి ఏం పైసలు రాలేదు. మాకు కంటిబ్యూషన్ పింఛన్ రాలే. మాది సిబిఎస్ ఎలాంటి డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. తక్షణమే పైసలు ఇప్పించారు. ప్రభుత్వాన్ని మస్తు అటెండర్ అయినటువంటి వాళ్ళకు కనీసము వాళ్ళకి పెన్షన్ లేదు. ఉన్న జమ చేసుకున్న పైసలన్నా వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఇస్తారు. మే 24 2024 రిటైర్మెంట్ అయ్యాడు. ఆయన ఎస్టీ ఆఫీస్ వికారాబాద్ తిరిగి దివాన్ అయిపోతున్నాడు. ట్రైన్ పోతున్నాడు, వస్తున్నాడు. ఈరోజు రా అని చెప్పి నేను దొరుకొని వచ్చిన. మళ్ళీ ఆయనకు రావాలి కదా. ఆ డబ్బుతో ఏదన్నా ఒక పెండి చేయాలనుకుంటున్నాడు బిడ్డది. ఇంతవరకు చేయలేడు. తాడేసుకొని ఉరేసుకొని చచ్చిపోతా అంటున్నాను. ఇక్కడ అని చూసుకొని వచ్చిన. మే 24 అయింది రిటైర్మెంట్. మేము ఎట్లా వీళ్ళది పరిస్థితి అని నువ్వు రా ఇక్కడ మాట్లాడదామని తీసుకొచ్చిన. మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు న్యాయం చేయాలని మా కోరిక. ఓకేనా? వీరికి 745 కోట్లు రిలీజ్ చేశారు కానీ కాంట్రాక్టర్ బిల్స్ మొత్తం పోతున్నాయి. మాకు ఇప్పటికీ 20 మంది 15 మంది కంటే ఎక్కువ రాలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? మేము రిటైర్డ్ అయ్యి అన్నమో రామచంద్ర అనే ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ ఊరికనే పోతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మార్పు అంటే మమ్మల్ని మార్చేటట్టు పరిస్థితి చేసిండ్రు మీరు. కాబట్టి మీరు దయచేసి ఏదే రిటైర్మెంట్ ఉందో ఉన్న ఇజ్జత్ తీసుకోకండి. విన్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇది అందరిని చూడాలి కానీ ఈ రకంగా ఇది రిటైర్డ్ అయిన వాళ్ళని చేయటం మాత్రం చాలా. ఇప్పటికే 75 మంది చనిపోయారు. వాళ్ళ ఆత్మ ఎట్లా ఘోషిస్తుందో చూడండి మీరు. ఎంతమంది ఎట్లా సఫర్ అయిపోతున్నారో. ఇంతవరకు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన రోజులు లేవు. ఫస్ట్ టైం ఇది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. రాజీవ్ గాంధీ గారు మరి కాంగ్రెస్ కోసం మీరు ఎంతో చెప్పారు. మేము వచ్చిన తర్వాత అన్నం మారటం కాదు, మమ్మల్ని మారుస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి మీరు ఎమ్మడే యాక్షన్ తీసుకొని రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తే చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో అన్నారు, మీరు ఏం చేసినా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నాకైతే ఏం తలగదు అని చెప్పేసి. ఏమంటారా వాక్యం? మేము తలుచుకుంటే శాపాలు కాదు, గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ మార్చిన వాళ్ళం మేము. తెలంగాణని కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము. మా పరిస్థితి మీకు అర్థం కావటం లేదు. వీళ్ళేం చేస్తారు అనుకుంటున్నాం? తెలంగాణని ఆంధ్ర వాళ్ళని ఉరికిచ్చి తెలంగాణ తెచ్చిన గడ్డ మీద నిలబడ్డాం. ఇప్పుడున్న రిటైర్డ్ అయిన వాళ్ళందరం 42 రోజులు లీవ్ పెట్టి మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము తలుచుకున్నాం అనుకో, నువ్వేం చేయలేవు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం రిటైర్మెంట్ వాళ్ళకు. విన్నారా రేవంత్ రెడ్డి గారు? నేను టి శ్రీనివాసులు, రిటైర్డ్ లెక్చరర్, వరంగల్. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు మా ఉద్యోగ ఉపాధ్యాయులను తక్కువ అంచనా వేయవద్దు. మీరందరూ రిటైర్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా అత్యున్నతమైనటువంటి విద్యావంతులు. వీరు అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వాలను మార్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు వీరే తలుసుకుంటే గనక, అవసరం అనుకుంటే మీలో ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసేటువంటి దశలో కూడా రాజకీయాల్లోకి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. దయచేసి వీళ్ళను విస్మరించడానికి అవకాశం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించడానికి వీలు లేదు. మేమే తలుచుకుంటే మేమందరము అత్యున్నతమైనటువంటి విద్యావంతులం కాబట్టి సమాజాన్ని మేము వేల కొలది లక్షల కొలది విద్యార్థులను మేము సమాజానికి అందించినటువంటి వ్యక్తులం కాబట్టి మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాము. మీ ప్రభుత్వాలు మాకు ఒక లెక్క కాదు. దయచేసి మా యొక్క నిరసనలను అర్థవంతమైనటువంటి ఈ నిరసనలను అర్థం చేసుకొని తక్షణమే ఏక మొత్తంలో ఈ బకాయిలన్నింటినీ చెల్లించాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాము. పిల్లిని రూమ్లో వేసి కొడితే అది పులై గార్డెన్ ఇస్తుంది అనేటువంటి చందాన ఈ మా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి తిరగబడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి మీరు అది అర్థం చేసుకొని మా యొక్క శాంతి కాముకులైనటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్లందరికీ కూడా ఏకమొత్తంగా బకాయిలను చెల్లించాల్సిందిగా మీకు తెలుసుకుంటే ఈ యొక్క 11,000 ఒక లెక్క అంటే మీరు సంవత్సరానికి కేంద్ర మీ సెంట్రల్ బాడీకి 1000 కోట్లు మా యొక్క అంటే మాకు మేము అడుగుతున్నటువంటిది ఏంటిది? మేము దాచుకున్నటువంటి పైసలనే కదా. ఈ దాచుకున్నటువంటి పైసలను మీరు మాకు ఇవ్వకుండా మీరు అనేక రకాలైనటువంటి ఇతరత్ర కార్యక్రమాల కోసం మీరు 1000 కోట్ల వేల కొలది కోట్లు వెచ్చించడానికి, వేల కొలది కోట్లు చెల్లించడానికి మీకు వస్తాయి. కానీ మేము దాచుకున్నటువంటి పైసలు మాకు ఇవ్వరా? దయచేసి మీరు గమనించండి. మా యొక్క ఆగ్రహ విషయాలను అంటే తీవ్రంగా దాల్చకముందే మీరు గమనించాల్సిందిగా కోరుచూ మీకు సవినయంగా మనవి చేస్తున్నాము. మేమందరము సీనియర్ సిటిజన్లము అంటే మంచి ఓపిక, దిశ నిర్దేశం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ యొక్క కోపాలను మీరు మరి గురి కాకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ధర్నా తర్వాత కూడా ఏమి సిచ్యువేషన్స్ మళ్ళీ తీసుకోకపోతే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంకా కూడా ఏకీకృతమై అంటే ఇప్పుడు వచ్చేటువంటి జనసంద్రంగా వచ్చినటువంటి ఇది ఇప్పుడు క్రమంగా మాలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లెక్కితే గనక ఇక ప్రభుత్వం అంటే ఇప్పటికే కూడా సమాజంలో ఏంటంటే దాచుకున్నటువంటి పైసలను దోచుకుంటున్నారే, వీళ్ళు వాళ్ళకి ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నారే, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచన సమాజంలో ఇవాళ మొదలైంది. ఈ ఆలోచనను మేము ఇంకా కూడా ప్రజ్వలింపజేసి మరి మీ యొక్క సర్కారులను కూల్చేటువంటి స్థితికి కూడా రాకముందుకే దయచేసి మేల్కొండి. ఎందుకంటే మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము. గత ప్రభుత్వాలే చేసినటువంటి లోపాలను సవరిస్తానని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీలకు మేమందరం కూడా మీకు సహకరించాము. మరి ఆ సహకారాన్ని మీరు కోల్పోతే ఖచ్చితంగా తిరగబాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో అన్నారు, మీరేం చేయలేరు, మీ ఉసురు నాకు అస్సలు తగలదు అన్నట్టు ఒక వాక్యాలు అయితే చేయడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. ఏం చెప్తారు దాని గురించి? మేడం, ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రజలందరూ కలిసి ఓటేసి ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మీ వల్ల ఏం కాదంటే ప్రజలందరూ కలిపి ఆయనని ఒక సీఎం పదవిలో కూర్చోబెట్టిండు. ఆయన ఒక సీఎం పదవిలో ఉండి రాక్షస ఆనందం పొందుతుండు. మీ ఒక ఇల్లు అంటే ఒక దేవాలయం. మనం పుట్టి పెరిగి చచ్చేదాకా ఒక ఇంట్లో ఉంటాం. ఆ ఇంట్లో మనం పెరిగిదాకా ఒక అన్యాయంగా ఒకరు వచ్చి మన ఇంట్లో గులగొడితే ఏ చిన్న వ్యక్తి అయినా ఊకోడు, ఎవరైనా ఊకోరు. సీఎం ఉండి ఆ రాక్షస ఆనందం పొందుతుందంటే ఒక తెలంగాణ సీఎం అట్లా ఉండొచ్చా? ప్రతి ఇంట్లో ఒక చిన్న పిల్లోడు కానీ గరీబోడు కానీ, గరీబోలే ఇల్లే గులగొడుతారు, ఉన్న ఇల్లు ఎవరు గులగొడతలేరు. ఏం రాజ్యం ఇది? ఒక్కరు కానీ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఇంకో పెన్షన్స్ కానీ, మున్సిపాలిటీలో కానీ ఏది వర్క్ జరగట్లేదు. తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ డబ్బు దోచుకుంటుందో అదంతా ఢిల్లీకి పంపించాలి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అనేది ఢిల్లీలో నిలబడాలంటే తెలంగాణ గల్లీలకించి డబ్బులు పోతేనే అక్కడ ఢిల్లీలో నిలబడుతుంది. ఇక్కడ ఏమీ చేయట్లేదు, నామమాత్రంగా పోస్టులు తీసుకుంటున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఇంకొకటి ప్రశ్న ఏంటంటే పీపుల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎందుకు నమ్ముతున్నారో అని ఇంకా బాధేస్తుంది యువకులకి. అరే ప్రజాపాతంగా మనం డెవలప్మెంట్ గురించి వెళ్ళాలి కానీ అన్డెవలప్మెంట్ పోతులు ఇప్పుడు చూస్తుంటే ముసలోళ్ళు వీళ్ళకి చేత కాదు. అసలు ఏముంది, ఏం తింటారు? అసలు ఎండలో పడి ఇంత దూరం వచ్చి నిల్చుంటారు అంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వల్లనే ఇదంతా జరుగుతుంది. ఒక కెమెరా ఆన్ చేస్తే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనబడుతున్నాడు, ఒక కెమెరా ఆన్ చేస్తే ఒక పెద్ద ముసలైన ఆయన ఏడుస్తూ కనబడుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఏడుస్తూనే ఉంది ఈ సీఎం వల్ల. తస్మాత్ జాగ్రత్త సీఎం గారు, మీరు ప్రజలకి సేవ చేయండి, వాళ్ళ బాధను చూసి ఆనందపడకండి.
రానున్న రోజుల్లో తీవ్రమైన పదజాలం కాకుండా ఇంకో విధంగా కానీ మీరు సమస్యలు ఎదుర్కోబట్టి ఉంటుంది. న్యాయంగా వేయండి, మంచి సీఎంగా పేరు పొందండి, లేకపోతే దిగిపోండి. మీరు గాంధీ సరోవర్ స్టాచ్యూ గురించి 1000 కోట్లు ఇస్తానన్నట్టని నిర్మాణించడం కోసం అన్నట్టు అంటున్నారు. ఏం చెప్తారు, అది అవసరం అంటారా? మహాత్మా గాంధీ ఒక సినిమాలో ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూస్ని మొత్తం ఇరగొట్టండి, మీ గుండెల్లో పెట్టుకొని అని ఒక సినిమాలో చెప్పారు, చిరంజీవి సినిమాలో. మీరు విన్నారు, అది చాలా అద్భుతమైన డైలాగ్స్. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకి ఇల్లులు కావాలి, స్టాచ్యూలు కాదు. ఉన్న ఇల్లులు ఉలగొట్టి విగ్రహాలు పెట్టొద్దు. మీరు గాంధీ సినిమాలను ఒక సినిమాలో గాంధీ విగ్రహం ఇరగొట్టి మనసులో పెట్టుకోమన్నారు. మహాత్మా గాంధీ అన్నారు ప్రతి పేదవాడిలో, ప్రతి భారతీయుల్లో గుండెలో ఉంటుంది, విగ్రహ రూపంలో కాదు.